నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తండ్రి కుమార్తెల బంధాన్ని వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమంలో అసభ్యకర వ్యాఖ్యలకు పాల్పడిన ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి సహించేది లేదన్న ఆమె నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామని ఉద్ఘాటించారు. సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్షణ పడేలా చేస్తామని మంత్రి తెలిపారు. పోలీసులు ఇప్పటికే కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారన్నారు మంత్రి సీతక్క. తండ్రి కుమార్తె మధ్య అనుబంధం, అనురాగాల్ని కొన్ని మృగాలు అసభ్యంగా వక్రీకరించడం దారుణమని వ్యాఖ్యానించారు సీతక్క. కొందరు వారి అసభ్యకరమైన ఆలోచనను తండ్రి కుమార్తెకు అంటగట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు మంత్రి. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, చవకహాస్యం కోసం కుటుంబ సంబంధాలను అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్న అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడేలా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇదే అంశంపై ఇప్పటికే హీరో సాయి తేజ్ పెట్టిన పోస్ట్ విషయం తెలిసిందే. నియంత్రించలేనంతగా సామాజిక మాధ్యమాలు క్రూరంగా, భయంకరంగా మారిపోయాయని ఆయన అన్నారు. మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని తల్లిదండ్రులు అందరికీ విజ్ఞప్తి చేశారు. పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలని కోరారు. ఈ పోస్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత తమ గవర్నమెంట్ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్. మరోవైపు నటుడు మంచు మనోజ్ సైతం తాజాగా ఇదే అంశంపై స్పందించారు. చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చేసేవారు సమాజానికి ప్రమాదమని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందిస్తూ పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఓ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చారు మంచు మనోజ్. కృష్ణా బేసిన్లో తెలంగాణ వాటాకు సంబంధించి సాధ్యమైనంత వరకు నీటిని వినియోగించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా కృష్ణా ప్రాంతం ఎక్కువగా ఉండే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల డెవలప్మెంట్కు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కృష్ణా పరివాహకంలో రాష్ట్ర వాటా నీటిని వినియోగించుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే కొడంగల్, నారాయణపేట స్కీమ్ పరిధిలో 10 రిజర్వాయర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, గత ప్రభుత్వం టేకప్ చేయని పాలమూరు స్కీమ్లోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పూర్తి చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో 4-5 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రపోజల్స్ రెడీ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, నెట్టంపాడు స్కీముల్లో పెండింగ్ పనుల పూర్తికి అదనపు ఆయకట్టుకు సాగునీటిని అందించడంపై దృష్టి పెట్టింది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను టేకప్ చేసింది. 2015 జూన్ 11న పనులు ప్రారంభించింది. స్కీమ్ కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి పనులు పక్కకు పెట్టేసింది. ఈ స్కీమ్ కింద మొత్తం 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉండగా, ఒక లక్ష్మీదేవిపల్లి కిందే కల్వకుర్తి, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, పరిగి, చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లోని 4.13 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. అయితే కెనాల్స్, రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాల్లో సినీ స్టార్లు, పొలిటికల్ లీడర్లు, ఇతర వర్గాలకు చెందిన పెద్దల భూములుండడంతో భూసేకరణ చేపట్టలేదు. దీంతో ఈ రిజర్వాయర్ పనులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వాయర్ను టేకప్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ఇరిగేషన్ ఆఫీసర్లతో సమావేశమైన ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. సొంత జిల్లా కావడంతో త్వరలో దీనిపై సీఎం యనుమల రేవంత్ రెడ్డి రివ్యూ కూడా చేయనున్నట్లు సమాచారం. ఎంజీకేఎల్ఐ కింద ఎల్లూరు, సింగోటం, జొన్నల జోగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లున్నాయి. వీటి కింద మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొంత ప్రాంతానికి సాగునీరు అందుతుంది. అయితే ఈ స్కీములో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. దీని పరిధిలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్, జడ్చర్ల నియోజకవర్గాలుండగా, ఈ ప్రాంతాల్లో 4 నుంచి 5 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై ప్రపోజల్స్ సిద్ధం చేయాలని ఇటీవల ఆదేశించింది. దీంతో ఆఫీసర్లు దీనిపై కసరత్తు ప్రారంభించారు.
కాగా 1966లో ప్రారంభించిన కోయిల్ సాగర్ రిజర్వాయర్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ రిజర్వాయర్ కింద పాత ఆయకట్టు 12,000 ఎకరాలు మాత్రమే ఉండగా జలయజ్ఞంలో దానిని 52,000 ఎకరాలకు పెంచారు. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో మరిన్ని మండలాలు, నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు జూరాల బ్యాక్ వాటర్ నుంచి కోయిల్ సాగర్కు 20 టీఎంసీలను తరలించేలా గతంలోనే ప్లాన్ చేశారు. దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనుకున్నారు. కానీ గత ప్రభుత్వంలో ముందడుగు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందుకు సంబంధించిన ప్రపోజల్ సిద్ధం చేయాలని ఆ శాఖను ఆదేశించింది. అలాగే ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ స్కీములు పూర్తికి కావాల్సిన ఫండ్స్, ఆ స్కీములకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సర్కార్ ఆదేశించింది. త్వరలో దీనిపై సీఎం కూడా రివ్యూ చేయనున్నట్లు సమాచారం. ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను రద్దు చేసిన సర్కార్ ఎలాంటి రెవెన్యూ లేకుండా ఇసుక పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న 49 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుక పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది. కొత్త విధానాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో తెచ్చిన 2019, 2021 విధానాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొత్త విధానం రూపొందించే వరకు ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సర్కార్ సూచించింది. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా జరిమానాలు నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం అమల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను మంత్రులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలో రీచ్లో ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించారు. నామమాత్రపు ధరకు లోడింగ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు, చిన్న సైజు లారీలను కనీసం ఇసుక రీచ్లోకి కూడా రానిచ్చేవారు కాదని, పెద్ద పెద్ద లారీలతో ఇతర ప్రాంతాలకు తరలించేవారని స్థానికులు తెలిపారు. కానీ ఇప్పుడు ఉచిత ఇసుక ఇవ్వడంతో ట్రాక్టర్లు లోడింగ్ కోసం బారులు తీరాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ వద్ద పంపిణీ చేశారు. కాగా ప్రకాశం జిల్లా జురుగుమల్లి మండలం చతుకుపాడు ఇసుక రీచ్లో ఈ విధానాన్ని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. సినరేజీ, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామని, ప్రభుత్వం అదనంగా ₹1 కూడా తీసుకోవడం లేదని మంత్రి వెల్లడించారు. ఒంగోలులో ఉచిత ఇసుక పంపిణీని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో 3 నిల్వ కేంద్రాల్లో దాదాపు 43,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, 15 రోజుల పంపిణీకి ఇది సరిపోనుంది. సినరేజీ, రవాణా ఖర్చులు, జీఎస్టీ కలిపి టన్నుకు ₹247 చొప్పున వసూలు చేస్తున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక 6,000 వరకు ఉండగా ప్రస్తుతం ₹1,500 నుంచి 2,000 దిగువకు చేరడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లోనూ ఉచిత ఇసుకను పంపిణీ చేశారు. కమలాపురం మండలం చదిపిరాళ్లలో తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఈ విధానాన్ని ప్రారంభించారు. ఉచిత ఇసుక పంపిణీతో ప్రజలపై భారం తగ్గుతుందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని టీడీపీ నేత నరసింహారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజుంరాంపల్లిలో నిల్వ కేంద్రంలో ఉచిత ఇసుక పంపిణీని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. కాగా ఉచిత ఇసుక విధానం ప్రారంభం కావడంతో భవన నిర్మాణ కార్మికులు, తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ కార్యాలయం నుంచి కవిత సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. విజయవాడలో భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉచిత ఇసుకతో ఇంటి నిర్మాణదారులకు దాదాపు ₹1,00,000 పైగా ఆదా కానుందన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం గడియారస్తంభం కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో భర్తీకి నిర్వహించిన జూనియర్ లెక్చరర్స్ పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మరోవైపు గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలను సైతం ప్రకటించింది. ఈ 2 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది.
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు జూనియర్ లెక్చరర్ జనరల్ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. కమిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరిధిలోని జేఎల్ పోస్టుల ఫలితాలను విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్ ఆధారిత టీజీపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జూనియర్ లెక్చరర్ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. త్వరలోనే 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్టు జాబితాను వెల్లడిస్తామని టీజీపీఎస్సీ పేర్కొంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులు సైతం 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్టును విడుదల చేస్తామని తెలిపింది. మరోవైపు గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజనల్ ఫలితాలను సైతం టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిపిహెచ్, డిఎంఈ, టీవీపీవీ పరిధిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవాలని పేర్కొంది. రైతులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసా సాయం వ్యవసాయం చేసే రైతులందరికీ త్వరలోనే అందిస్తామని తెలిపారు. అలాగే సహకార సంఘాలలో రుణాలు పొందిన రైతులకు మాత్రమే సొసైటీలో ఓటు హక్కు కల్పిస్తామన్నారు మంత్రి. ఖమ్మం జిల్లా వేంసూరు మండల వేంసూరు సత్తుపల్లి జాతీయ రహదారి పక్కన జిల్లా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఎమ్మెల్యే దయానంద్తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సహకార సంఘాల ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ కింద 31,000 కోట్లు ఆగస్టు నెలలో అందిస్తామని తెలిపారు మంత్రి తుమ్మల. రైతులందరికీ పంటల ఇన్సూరెన్స్ బీమాతో పాటు రైతు బీమా 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రైతు భరోసా కింద వ్యవసాయం చేసే రైతులందరికీ సాయం త్వరలోనే అందిస్తామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కౌలు రైతులు వ్యవసాయ రైతుల నుంచి కౌలు అగ్రిమెంట్ పొందినట్లయితే నేరుగా వారికి రైతు భరోసా అందిస్తామన్నారు. రైతు భరోసాపై రాష్ట్రంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే విధి విధానాలను నిర్ణయిస్తామని, ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు మంత్రి తుమ్మల. సహకార సంఘాలలో రుణాలు పొందిన రైతులకు మాత్రమే సొసైటీలో ఓటు హక్కు కల్పిస్తామన్నారు తుమ్మల. అలాగే సహకార సంఘాలలో రుణాలు పొందని రైతులు ఓటు హక్కును తొలగించుకునేందుకు చర్యలు చేపడతామని తెలిపారు తుమ్మల నాగేశ్వరరావు. ఆ జిల్లాను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. వానాకాలం నేపథ్యంలో వాతావరణ మార్పులతో జనాలు జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో జిల్లాలోని ఆసుపత్రుల పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. జిల్లా ఏరియా హాస్పిటల్లో ఒక్కరోజే 1100 మంది అవుట్ పేషెంట్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా సీజనల్ వ్యాధులే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. డాక్టర్లకు చూపించుకునేందుకు వందలాది మంది క్యూ లైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. వీళ్లలో చాలా మంది అడ్మిట్ అయ్యారు. జ్వర పీడితుల కోసం ఇప్పటికే 2 వార్డులు ఉన్నప్పటికీ పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో అదనపు వార్డును ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ వీరారెడ్డి వెల్లడించారు. జిల్లా హాస్పిటల్లో బ్లడ్ టెస్టులు చేసే బయోకెమిస్ట్రీ అనలైజర్ పనిచేయకపోవడంతో 5 రోజులుగా చాలా రకాల టెస్టులు నిలిచిపోయాయి. రోగ నిర్ధారణకు బ్లడ్ టెస్టులే ప్రధానం కావడంతో పేషెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయటే చేయించుకుంటున్నారు. బయోకెమిస్ట్రీ అనలైజర్ పనిచేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని సిహెచ్సిలు, విహెచ్సిల నుంచి వచ్చిన వందలాది బ్లడ్ శాంపిల్స్ను పక్కన పెట్టేశారు. అలాగే థైరాయిడ్ టెస్ట్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. దీంతో పాటు డాక్టర్లు రాసే అన్ని రకాల మందులు హాస్పిటల్లో దొరకడం లేదు. బయటే కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరై క్లాసులు కొనసాగుతున్న జిల్లా ప్రధాన ఆసుపత్రిలో న్యూరో, నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగాలను ఇంకా ప్రారంభించలేదు. ఈ సమస్యలపై పేషెంట్లు వస్తే వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్కు రెఫర్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో డెంగ్యూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత నెలలో 135 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా వారం రోజుల్లో 5 కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ లక్షణాలతో హాస్పిటల్కు వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా జిల్లా ఆసుపత్రిలో సీజనల్ వ్యాధులతో వస్తున్న పేషెంట్ల సంఖ్య పెరగడంతో అదనంగా మరో వార్డు ఏర్పాటు చేశామన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి. పేషెంట్ల సంఖ్య పెరగడంతో మందులు సరిపోవడం లేదు. అవసరాలకు అనుగుణంగా మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తెప్పించి పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 2 రోజుల్లో హాస్పిటల్ సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ వర్తించేలా చేస్తామని తెలిపారు వీరారెడ్డి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ వద్ద ట్రామా కేర్ భవనం నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు.
భవన నిర్మాణానికి ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడం శుభపరిణామమన్నారు మంత్రి కోమటిరెడ్డి. రోడ్డు ప్రమాదాల వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని, అందుకే NH65 పై ట్రామా కేర్ సెంటర్ కి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు మంత్రి. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఏడీపీ సంస్థ ఎండీ విజయ్ తెలిపారు. రాష్ట్ర రాజధానిని కలిపే ఈ రోడ్డు దాదాపు నెలకి 20 మంది చనిపోవడం, హ్యాండిక్యాప్డ్ కావడం, పర్మనెంట్ గా డిజేబుల్డ్ కావడం, ఇవన్నీ కూడా 20-30 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. కానీ ఈ సందర్భంలో మేము కోరగానే ఈ శాంక్షన్ చేపించి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందుకనే ఈ జన్మలో పుట్టాము, కొన్ని మంచి పనులు చేయాలి, మన ఎవరైనా చావు బతుకులు ఉంటే తలాయంతో చేసి కాపాడాలి. అదే ఇవాళ మన ఏడీపీ వాళ్ళు చేసేది. మనకు హైదరాబాద్ లో పెట్టి 25 సంవత్సరాలు అయిందండి మా కంపెనీ. 25వ సంవత్సరం శుభ సందర్భంలో ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడేదిగా, చిరకాలం గుర్తుండేదిగా చేద్దామని అనుకుని ఏం చేద్దామని అనుకున్నప్పుడు 2 ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ ప్రపోజల్స్ లో ట్రామా సెంటర్ అనేది మంత్రి గారు ఇలా చేస్తే బాగుంటుంది విజయ్, ఇది డెత్ హైవే అని అంటారు, చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి, ఆ గంట సమయంలో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే గంట లోపు మనం కనుక వైద్య సదుపాయాలు అందించగలిగితే వాళ్ళ ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతాం అని చెప్తే సరే అది చేద్దామని అనుకున్నాము. 2 నెలల్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి 7వ తారీఖుకి ఓపెనింగ్ చేద్దామని చెప్పి మా అభిలాష. దివ్యాంగ విద్యార్థుల సమస్య దృష్టికి రాగానే వేగంగా పనిచేసిన అధికారులను విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందించారు. ప్రముఖ కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన 25 మందికి సొంత ఖర్చులతో ల్యాప్టాప్లను బహుకరించారు. వారిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం, తద్వారా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. నా నంబర్ ను ఎక్కడ సంపాదించావు నాకు తెలియదురా స్వామి. పెట్టాడు, ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాం. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్ గా నా ఓఎస్డీ గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటోగా సొల్యూషన్ ఎతకాలి. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా. ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం ఎతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది. ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను, ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా, నేను ఈ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు. వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే, కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. నా తల్లిలో నా నవ్వున ఈ రోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి నాకు లెటర్ వచ్చింది, అది చూపించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు. సరే అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ సోనియా గాంధీ పంపిన లేఖను కాంగ్రెస్ నేత మొయ్యప్పన్ చదివి వినిపించారు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారని సోనియా కీర్తించారు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోమన్నారు. From Madam Sonia Gandhi, the chairperson of Congress Parliamentary Party. Dr. Y.S. Rajshekar Reddy was a towering leader of Andhra Pradesh and of India, a true patriot who served his country, his state, his people and the Congress Party with brilliance, dynamism and selfless dedication. On his 75th birth anniversary, we give thanks for the great legacy of public service he left behind, now being carried forward so able by Srimati Y.S. Sharmila Reddy. Under her leadership, I am confident the Congress Party will continue to grow in strength to serve the people of Andhra Pradesh. I have cherished personal memories of Shri Y.S. Rajshekar Reddy, for whom I had the highest regard both as a fine human being and as a valued colleague in the Congress Party. The party and the people of Andhra Pradesh, when his life was so tragically cut short, we will always be guided and inspired by his wisdom and his vision, and the Congress Party will always honor his memory. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో వైఎస్తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, వైఎస్ ప్రజలకు చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
రాజకీయ చాణక్యుడు అని అతనికి ఓటమి లేదు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగిందంటే ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్న ప్రజల కష్ట సుఖాలు, వాళ్ళకి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన 108, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఫ్రీ కరెంట్, పాదయాత్రలో ఆయన ప్రజల కష్ట సుఖాలు దగ్గరుండి తెలుసుకొని వారితోటి మమేకమై కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి గురించి మళ్ళీ మనం అందరం ఇంకొకసారి మననం చేసుకుందాం. ఆయన పేరుతోటి కానీ లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతోటి కానీ పెట్టుకోలేదు. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు, లేకపోతే ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అంతే తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి రష్యా ఉప ప్రధాని డేవిస్ మాంటూరోవ్ సాదర స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్తో మోడీకి రష్యన్ సైన్యం వెల్కమ్ చెప్పింది. ఈ సందర్భంగా రష్యన్ కళాకారులు దాండియా, గర్బా నృత్యంతో భారత ప్రధానిని స్వాగతించారు. మోదీ బస చేస్తున్న హోటల్ వెలుపల రష్యన్ భక్తులు భజనలు పాడి నృత్యాలు చేశారు. మోదీ, పుతిన్ కరచాలనం చేసుకుంటున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మాస్కో వెళ్లిన మోదీ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. 2 దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రష్యా పర్యటనను ముగించుకొని మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్, సిఎస్ నీరబ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి భూ అక్రమాలకు తెగబడ్డారని, సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని, వారిపై సిబిఐ, సిఐడి లేదా విజిలెన్స్ విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే సాంప్రదాయానికి విరుద్ధంగా ఐఏఎస్ అధికారికి కాకుండా ధర్మారెడ్డిని జేఈఓగా, ఆ తర్వాత ఈఓగా జగన్ రెడ్డి ప్రభుత్వం నియమించిందని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైసీపీకి విరాళాల సేకరణకు మధ్యవర్తిగా ధర్మారెడ్డి వ్యవహరించారని విమర్శించారు. తిరుమలలో అతిథి గృహాలకు కేటాయించే భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని మండిపడ్డారు. ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డిని క్రిమినల్ కేసుల నుంచి కాపాడేందుకు ఢిల్లీలో ఏ విధంగా కుతంత్రాలు చేశారనేది స్పష్టంగా తెలుస్తుందని లేఖలో పేర్కొన్నారు. కమ్యూనిస్టు నాయకుల పేర్లు ప్రాజెక్టులకు పెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి సభలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. వైఎస్ఆర్ విలక్షణమైన నాయకుడని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాను వాళ్ళ నాయకుల పేర్లే పెట్టుకుంటుంటారు. దేనికైనా ఏ పార్టీ వాళ్ళైనా అంతే చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, నారాయణ గారు, నేను ముగ్గురు పోయినప్పుడు ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు కడప జిల్లా కమ్యూనిస్ట్ నేత, 4 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి. ఆయన పేరు గండికోట ప్రాజెక్టుకు పెట్టాలని, వెలుగొండ ప్రాజెక్టు పూల సుబ్బయ్య గారి పేరు పెట్టాలని కోరితే ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు అయితే ఆయనకు బాగా తెలుసు కాబట్టి వెంటనే గుర్తుపట్టినాడు. పూల సుబ్బయ్య గారిని కొద్దిగా రికలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే కదా, కొద్దిగా పొట్టిగా ఉంటాడు కదా, అది అంతా మాట్లాడి ఆయన వాళ్ళిద్దరి పేర్లు వెలుగొండ ప్రాజెక్టుకి ఏమో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని, గండికోట ప్రాజెక్టుకి ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ పేర్లే ప్రకటించారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు ప్రాజెక్టులు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. గ్రామీణ వాతావరణానికి, రైతు ధనానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆయనలో ప్రత్యేక గుణాలు, ఆ చిరునవ్వు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే దాన్ని నమ్మి ఎవరితోనైనా సరే చిరునవ్వుతో పలకరించి ఆ భుజం తట్టి
ఆ సమస్యను వీలైనంత వరకు పాజిటివ్గా పరిష్కరించే ఒక విధమైనటువంటి ఒక మహోన్నతమైన విలక్షణమైన నాయకుడు ఆయన. కర్నూలు జిల్లాను కోస్తా ప్రాంతంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు పరిశ్రమలు తెచ్చి జిల్లా స్థితిగతులు మారుస్తామన్నారు. కర్నూలు బళ్ళారి రహదారిని 4 వరుసలుగా విస్తరిస్తామన్నారు. అత్యంత వెనకబడింది. మనం ఈ కర్నూలు పార్లమెంట్ లో ఇరిగేషన్ పరంగా పారిశ్రామిక మన కోస్తాతో పోటీ పడే విధంగా ఏదైనా తయారు చేయడం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన కర్నూలు పార్లమెంట్ కంతా, కర్నూలు జిల్లాకంతా వెన్నెముక లాంటి ఒక రోడ్డు బళ్ళారి చౌరస్ నుంచి బళ్ళారి వరకు ఆ రోడ్డు మనం 4 వే చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మనకి. కాబట్టి ఆ వెలుగులేక ఎప్పుడైతే మనకు వస్తుందో పారిశ్రామికంగా ఖచ్చితంగా మన కర్నూలు పార్లమెంట్ స్థితిగతులు మారుతాయి. కాబట్టి మా సంకల్పం ఏమంటే నన్ను 4 వే చేయాలని చెప్పేసి కూడా పదే పదే నితిన్ గడ్కరీ గారికి నా ఫస్ట్ లెటర్ ప్యాడ్ మీద రైల్వే వర్క్షాప్ మీద పెట్టాను. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.